రవి అదృశ్యం ఆద్య బృందంలో తీవ్ర భయాన్ని నింపింది. కిరణ్ భయపడిపోయి, ఇక్కడింకొక్క క్షణం కూడా ఉండలేమాద్యా, మనం వెంటనే ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలి అని అంటాడు చుట్టూ చూస్తూ. కాని ఆద్య కళ్లల్లో మాత్రం భయంతో పాటు ఒక పట్టుదల కూడా కనిపిస్తుంది. తన బృందసభ్యుణ్ణి వదిలేసి వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. లేదు కిరణ్, మనం వెళ్లబోయేది లేదు. రవికేం జరిగిందో తెలుసుకోకుండా ఇక్కడ నుండి ఒక్క అడుగు కూడా బయటకు వేసేది లేదు. ఇక్కడ ఏదో శక్తి ఉంది, అది రవిని తీసుకుపోయింది, మనం దానిని తెలుసుకోవాలి అని దృఢంగా అంటుంది. గ్రామపెద్ద చెప్పిన అదృశ్యాలు కేవలం పుకార్లు కాదని ఇప్పుడు వారికి పూర్తిగా స్పష్టమైంది. ఆద్య, కిరణ్ ఇద్దరూ తమ టెంట్ దగ్గరికి తిరిగి వస్తారు. మిగిలిన బృందసభ్యులు కూడా రవి భయంకరమైన అరుపు విని నిద్రలేచి ఆద్యవాళ్లకోసం ఎదురుచూస్తూ ఉంటారు. అందరి ముఖాల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఆద్యవారికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తుంది కాని ఆమె మాటల్లో ఒక తెలియని భయం తొంగిచూస్తుంది. మరుసటి రోజు ఉదయం ఆద్య గ్రామపెద్ద ఇంటికి వెళ్తుంది. వృద్ధుడు ఆద్యను చూసి, "నువ్వు రావడంతోనే అర్థమైంది మీ వాళ్లల్లో ఒకరు మాయమయ్యారు అని. అయినా మీకు ముందే చెప్పాను కదమ్మా, ఈ గుడికి దూరంగా ఉండమని. నా మాట వినలేదు. ఇప్పుడు ఏమైందో చూడు" అని అసహనంగా అంటాడు. "మీరు చెప్పింది నిజమే పెద్దాయనా. రాత్రి మా స్నేహితుడు అదృశ్యమయ్యాడు. దయచేసి నాకొక సహాయం చెయ్యండి. ఈ దేవాలయం గురించి, ఇక్కడి శక్తి గురించి మీకు తెలిసినదంతా చెప్పండి. ఎలాగైనా అతన్ని కాపాడాలి" అని ఆద్య వేడుకుంటుంది. గ్రామపెద్ద దీర్ఘంగా నిట్టూరుస్తూ, "నాకు తెలిసినదంతా చెప్తాను. తరతరాలుగా మా పూర్వీకులు చెప్పిన భయంకర కథ ఇది. చాలా కాలం క్రితం నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆయనలోని కోపం తగ్గలేదట. ఆ క్రోధమంతా ఒక భయంకరమైన శక్తిగా మారగా దానిని హిరణ్య అని పిలిచేవారట. ఆ శక్తిని అదుపు చేయడానికి దేవతలు, ఋషులు ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని స్థాపించారట. నరసింహ విగ్రహం కింద దాన్ని దాచి ఆ శక్తిని అందులో బంధించారట. ఎవరైనా ఆ యంత్రాన్ని కదిలిస్తే హిరణ్య బయటపడి ఎవరిని వదలదట. అది మనుషుల్లోని భయాన్ని ఆహారంగా తీసుకుని బలంగా మారుతుందట" అని వణుకుతున్న స్వరంతో చెప్తాడు ఆ పెద్దాయన. గ్రామపెద్ద చెబుతున్న కథ విని ఆద్య చేతిమీద రోమాలు నిగ్గబొడుచుకుంటాయి. తన కలలో చూసిన దృశ్యాలు, గ్రామపెద్ద మాటలు సరిపోతున్నాయి. "అంటే ఆ విగ్రహాన్ని, యంత్రాన్ని ఎవరైనా కదిలించారా?" అని మెల్లగా అడుగుతుంది. "అవునమ్మా" అని కళ్ళు పెద్దవి చేసి అంటాడు ఆ పెద్దాయన.